హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కేకే. ఈ రోజు మనం అథిరపల్లి జలపాతాన్ని సందర్శించబోతున్నాం. మొదటిగా మనం అథిరపల్లి ఎక్కడ ఉంది, అక్కడ స్టే చేయడానికి హోటల్స్ ఉన్నాయా, చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి అని తెలుసుకుందాం. అలాగే అథిరపల్లి జలపాతం విశేషాలు గురించి కూడా తెలుసుకుందాం. అథిరపల్లి జలపాతం హైదరాబాద్ నుంచి సుమారు 1110 కిలోమీటర్లు, విశాఖపట్టణం నుంచి 1400 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 1060 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా చాలకుడి మండలంలో ఉంది. త్రిశూర్ నుంచి 60 కిలోమీటర్లు, కొచ్చి విమానాశ్రయం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అథిరపల్లి దగ్గర చాలా హోటల్స్ మరియు రిసార్ట్స్ ఉన్నాయి. మీ సౌకర్యానికి అనుగుణంగా స్టే ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి ప్రకృతి ప్రేమికులకి నిజంగా ఒక స్వర్గధామం లాంటివి. అథిరపల్లి జలపాతం అనేది చాలా భారతీయ సినిమాల షూటింగ్కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక హిందీ, తమిళ, మలయాళ సినిమాలు చిత్రీకరించబడ్డాయి. అందుకే ఇది సిల్వర్ స్క్రీన్ జలపాతం అని కూడా పిలుస్తారు. బాహుబలి, రావణ, గురు, దిల్సే వంటి అనేక భారతీయ సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇది ఫిల్మ్ లవర్స్కి ఒక స్పెషల్ స్పాట్. ఇది సుమారు 80 అడుగుల ఎత్తు నుండి పడుతుంది. అలాగే కేరళలోని అతి పెద్ద జలపాతంగా గుర్తింపు పొందింది. అథిరపల్లి జలపాతానికి దగ్గరవుతున్న కొద్దీ వాతావరణం స్లోగా మారిపోతుంది. చినుకులు పడుతూ, చల్లని గాలి వీస్తూ, పరిసరాలు తేమతో నిండిపోతూ ఒక శాంతమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో ఇది అత్యంత శోభాయమానంగా కనిపిస్తుంది. వేసవిలో కూడా మంచి నీటి ప్రవాహం ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీకి మరియు బర్డ్ వాచింగ్కి అద్భుతమైన ప్రదేశం. మీరు హార్న్బిల్ పక్షిని కూడా చూడవచ్చు. అథిరపల్లి జలపాతానికి వెళ్తున్న మార్గంలో మనం తుంబురుములి బటర్ఫ్లై పార్క్ మరియు వాజచాల్ జలపాతం కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం అథిరపల్లి జలపాతం ఎంట్రీ దగ్గరకు చేరుకుంటున్నాం. ఇక్కడ ప్రవేశించడానికి ఎంట్రీ ఫీజు 60 రూపాయలు చెల్లించాలి. వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కేటాయించలేదు. ఇప్పుడు మనం లోపలికి ప్రవేశించాం. గేట్ నుంచి జలపాతం వరకు సుమారు 10 నుంచి 15 నిమిషాల నడక ఉంటుంది. ఈ మార్గం ప్రకృతి అందాలతో నిండిపోయి ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.